శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా గెలుపుకి ఒక పరుగు దూరంలో ఆగిపోయింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ మన బ్యాటర్లు క్యూ కట్టి మరీ వికెట్లు సమర్పించుకోవడంతో మ్యాచ్ కాస్త టై అయింది. అయితే ఇక ఈ సిరీస్ దక్కించుకోవాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలవక తప్పని పరిస్థితి. ఆదివారం రోజున ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, భారత్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే మొదటి వన్డే మ్యాచ్కి పంత్ని తుది జట్టులోకి తీసుకుని ఉంటే అతడు మ్యాచ్ని ఫినిష్ చేసేవాడంటూ నెట్టింట పంత్ని బెంచ్కే పరిమితం చేయడంపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంత్కి రెండో వన్డే మ్యాచ్కి తుది జట్టులో స్థానం కల్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇంతకీ పంత్ కోసం ఏ ఆటగాడిని పక్కన పెట్టనున్నారు? రెండో వన్డేకి జట్టు కూర్పు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. రెండో మ్యాచ్లో కూడా రోహిత్ మరియు గిల్ మళ్లీ ఓపెనింగ్ జోడీగా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ వన్డౌన్లో ఆడనున్నాడు. ఇక పంత్ చేత 4వ స్థానంలో బ్యాటింగ్ చేయిస్తే మిడిల్ ఆర్డర్లో కుడి ఎడమల కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో శ్రేయస్ అయ్యర్ లేదా శివం దూబేలలో ఒకరిని పక్కన పెట్టనున్నారు. మరోవైపు గిల్ని పక్కన పెట్టి పంత్కి స్థానం కల్పించాలనే వాదన కూడా వినిపిస్తున్నప్పటికీ అతడు జట్టుకి వైస్ కెప్టెన్. భవిష్యత్తులో అతన్ని పూర్తిస్థాయి కెప్టెన్ గా చూడాలని జట్టు భావిస్తోంది కనుక అతన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టే ఆలోచన లేదు. అయితే గిల్ మాత్రం మెరుపు ఆరంభాలివ్వడంలో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. త్వరగా అతడు తన ప్రదర్శన మెరుగుపరుచుకోవాలి, లేదంటే భవిష్యత్తులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రేమదాస స్టేడియం స్పిన్ కి బాగా అనుకూలిస్తుంది. దూబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి అతన్ని పక్కన పెట్టి అతడి స్థానంలో పంత్కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మొదటి వన్డే మ్యాచ్లో దూబే ప్రదర్శన మంచిగానే ఉన్నప్పటికీ పంత్ని తుది జట్టులో చేర్చడం ఇప్పుడు చాలా కీలకమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. శ్రేయస్ అయ్యర్ని జట్టులో కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కొనసాగుతారు. ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉండడం ఖాయంగా తెలుస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. మరి పంత్ కోసం జట్టులో ఎవరిని తప్పించడం కరెక్ట్? అయ్యర్ లేదా దూబేలలో ఎవరిని పక్కన పెట్టి పంత్కి స్థానం కల్పించాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.